రాష్ట్రంలోనే ప్రథమంగా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 10 డ్రోన్లు వినియోగించి అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించామని ఈ ఏడాది జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టామని అన్నారు. సైబర్ నేరాలు తగ్గించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వీఐపీల భద్రతలో రాజీ పడకుండా పనిచేశామన్నారు. మొబైల్ హంట్ యాప్ ద్వారా 2485 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించినట్లు తెలిపారు. 10 పోక్సో కేసులు నమోదు చేశామని, 9 హత్య కేసులను ఛేదించినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన 7 మందిపై పీడీ యాక్టులు నమోదు చేసినట్లు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి సంచలనాత్మక కేసులను ఛేదించామని పేర్కొన్నారు. అక్రమ మద్యంలో 158 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 11 శక్తి టీంలు, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి మహిళలపై జరిగే నేరాలు, ర్యాగింగ్ను నియంత్రించామని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్ లో 4639 ఫిర్యాదులు స్వీకరించి 4501 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. మేజర్గా ఈ ఇయర్ మనం తీసుకున్నప్పుడు వివిఐపి బందోబస్తు అయితేనేమి, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ సిజిఐ గారు ఈ మధ్య కాలంలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు 2 సార్లు విజిట్ చేశారు. అదేవిధంగా మేజర్ డిగ్నిటీస్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, తర్వాత తిరుచానూరు బ్రహ్మోత్సవాలు కానీ, చెంగాలమ్మ, తర్వాత గంగమ్మ జాతరలు కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ కమెమరేషన్ డేల సందర్భంగా మోర్ దెన్ 900 బ్లడ్ యూనిట్స్ని మనం ప్రజలకి ఇవ్వడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేస్తూ ఆల్సో ఏ గుడ్ అచీవ్మెంట్. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ సంవత్సరం సాధించిన ఒక ముఖ్యమైన ప్రాపర్టీ పోలీస్ ఆఫీస్ని ఓపెన్ చేయించుకోవడం. గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా దాదాపు 2011 సంవత్సరంలో జిల్లా ప్రారంభమైతే 15 సంవత్సరాల తర్వాత తిరుపతి పోలీస్ ఆఫీసర్ల యొక్క కళ నెరవేరింది. ముఖ్యంగా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావడంలో పోలీస్ ఆఫీస్ని ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆఫీస్ ద్వారా అందరు ఆఫీసర్లు అవైలబుల్ ఉండడం కానీ, లేదా ఇటువంటి మీటింగ్స్ పెట్టుకోవడంలో కానీ, లేదా టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి ఆఫీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను. అదేవిధంగా తిరుపతి అనేది ఒక మహానగరం, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఒక్క హిందూ అనేవాడు ఇక్కడికి వచ్చి ఏదో ఒక్కసారి దేవుని దర్శించుకోవాలని భావంతో వస్తుంటారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఏరియా అని మనం రాబోయే రోజుల్లో ఇంకా మరింత టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ అందరికీ ఒక సురక్షితమైన వాతావరణంలో తిరుమలకి భక్తులు వచ్చి వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తాం. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్, ఒక విధంగా లా అండ్ ఆర్డర్ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కఠినంగా వారిపై వ్యవహరిస్తూ, మరోవైపు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ, లేదా ప్రజలతో మమేకం అవ్వడం కానీ, లేదా మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో కలిసి వారి సహకారం తీసుకోవడంలో కానీ ఎల్లప్పుడూ ముందుంటూ తిరుపతి జిల్లా పోలీసును మరింత ముందుకు తీసుకెళ్లి బెస్ట్ పోలీసింగ్ని ప్రజలకి ఏర్పాటు చేయడానికి, ప్రజల సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.